వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీలో చాలామంది కామపురుషులు ఉన్నారట. ఇంతటికి ఎవరు ఏమని తెలుసుకునే ముందు ఇప్పుడు మరొక వ్యక్తికి పేరు కూడా వినిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా. దీనికి సంబంధించి ఒక వ్యక్తి కూడా, మరో వ్యక్తి పేరు కూడా ఈరోజు ప్రస్తావించారు. ఆయన ఎవరు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా జగనన్నకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాలన పరంగా కొంత దూసుకుపోతున్నప్పటికి కూడా అటు వైసీపీ మాత్రం గుడి వెనక నా స్వామి అంటూ కూడా వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మనం చూస్తే అయితే వైసీపీ ప్రభుత్వంలో హడావిడి చేసి కొంత చెలరేగినటువంటి చలామణి బాగా అయినటువంటి నేతలు ఇప్పుడు అడ్డంగా దొరికిపోతున్నారు. అందులో కనుక మనం చూసినట్లయితే అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, అలాగే గోరంట్ల మాధవ్ కావచ్చు, కొడుమూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జలదొద్ది సుధాకరు, అలాగే విజయసాయి రెడ్డి, ఇప్పుడు రీసెంట్గా దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు ఇలాంటి నాయకులు వరుసగా వాళ్ళ యొక్క రాసలీలతో అడ్డంగా బుక్ అయిపోతున్నారు. అయితే ఇవన్నీ అంటే జనరల్గా ఏదో వీళ్ళు ఒకరే కాదు, కానీ జనరల్గా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు మాత్రం అలాంటి వారిపైన ఎక్కువగా అటు మీడియా కావచ్చు, చాలామంది కూడా ఫోకస్ చేస్తారు. జనరల్ పీపుల్స్ మీద పెద్దగా ఎవరు ఫోకస్ చేయరు, కానీ ఇలాంటి ప్రముఖుల మీద మాత్రం 100% ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరో వైసీపీ పురుషుడు బండారం కూడా బయటకు వచ్చింది. కాకినాడ నుంచి ఇక్కడ వరుసగా గెలుపొందుతూ వచ్చినటువంటి ఆయన గత ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కాకినాడ తీరాన్ని కేంద్రంగా చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేసేవారికి ఆయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా గతంలో అతను రోజు విమర్శలు చేసేవారు. 2019లో కూడా వైసీపీ అధికారంలోకి రావడంతోనే కాకినాడ పోర్టు వేదికగా కూడా రేషన్ బియ్యం మాఫియాను కూడా మొదలుపెట్టేశారు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఫోకస్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయనకి సంబంధించి జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నాడని కూడా ఆయన అన్నారు. అయితే గర్భవతి అయిన ఆమెను కూడా అందులో ఆమెకు మగ లేదా ఆడబిడ్డ తెలుసుకోవాలని కూడా స్కానింగ్ కూడా చేసినట్టుగా కూడా బొలిశెట్టి అయితే ఇక్కడ ఆరోపించారు. ఆ తర్వాత ఆయనకు డెలివరీ అంటే ఆమెకు ఎప్పుడు డెలివరీ అవుతుందనేది కూడా చేయించానట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఆ పుట్టిన బిడ్డకు తలనీలాలు తిరుపతిలో ఒళ్ళో కూర్చోబెట్టుకొని ద్వారంపూడి చేయించడం లాంటి ఆరోపణలు కూడా బొలిశెట్టి అయితే చేశారు. అయితే గత సంవత్సరం నుంచి కూడా ఆమెకు విపరీతంగా ఆమెను బెదిరింపులకు గురి చేసినట్టు అవుతున్నట్టుగా కూడా ఆయన అన్నారు. ఎందుకంటే తన లైఫ్ తనకు ఉండాలని, నువ్వు భారీగా ఉండటం ఇష్టం లేదని ద్వారంపూడి ఆమెని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం, అలాగే కారులోనే ఇక డివైజ్ పెట్టి మహిళ ఎక్కడికి వెళ్తున్నా ట్రాక్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఆమెని ఇంట్లోనే ఉంచడం, సీసీ కెమెరాలు పెట్టి చేయడం, ఆమె ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే కారులో డివైస్ పెట్టి ఆమె ఎక్కడ వెళ్తుంది ఏమనేది కూడా ట్రాక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేశారట్టుగా ఇలా అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు అది పెను దుమారం లేపుతుంది. ఒక మహిళ తన హక్కు గురించి, తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి నేను పొలిటికల్గా తీసుకోలేదని, కేవలం మహిళ తరపున మాత్రమే మాట్లాడుతున్నానని కూడా ఆయన అన్నారు. అయితే ఆమె జనసేన పార్టీకి ఎప్పుడు అండగా ఉంటుందనేసి కూడా, ఆమె కోసం జనసేన పార్టీ అండగా ఉంటుందని మీడియాకు తెలిపారు. ఇలా మొత్తానికి ప్రస్తుతం ద్వారంపూడి పైన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేస్తున్నటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని అయితే లేపుతున్నాయి. దాంట్లో భాగంగానే బొలిశెట్టి మీడియాతో నిన్న ఒక వీడియో విడుదల చేసి ద్వారంపూడి గుట్టురట్టు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఇందులో ఆయన ఆరోపణలు చేశారు, కానీ దానికి సంబంధించి ఆధారాలు కూడా బయట వస్తే బాగుంటుంది అనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆధారాలు
ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.